ఏమన్నావురా? పరిగెత్తేవాడు పోతాడు, నువ్వు వాడేవాడు పెట్టమన్నాయాలు. అవునా? ఆడేది పేడేసాలకు అవ్వ కోడేసుకో, సెంటర్లో వేడేసుకో, వేసుకో, ఈడ సెంటర్లో వేసుకో. సాయి రారా అంటే మీ అప్పకేడు మీ అమ్మకేడు 14 మంది. నీకు ఇద్దే తెలిసింది వాళ్ళకి. మా నాన్న ఎప్పుడైనా ఎదురపాటు నీ కొడుకులు ఉంటే సేవగా నాకు 7 మందిని. ఎవరు మీ అబ్బ? మీ అబ్బ లేదు, మీరు లేదు. మీ అమ్మ తాకా అడిగే దానికి నీ కొడుకులు ఉంటే సేవగా నాకు 7 మందిని. అప్పుడు మీ అప్పకేడు మీ అమ్మకేడు 14 మంది కదా. అంటే మీ అప్పకి మీ అమ్మకి కలిసి మీరు జైట్లో పుట్టేది. మీ అప్పకు 3.5 మీ అమ్మకు 3.5 చెప్పండి. 7 మందిలో 6 మంది మీరు ఢిల్లీలో చదువుకుంటాడు వీడా డాక్టరు వీడేం మీరు ఎర్రగానుడా వీడే నల్లగా పుట్టినాడబ్బా. అంటే మీ అమ్మకి నల్లగా ఉంది ఢిల్లీలో. అవునా? సరే చెప్పండి. 7 మందిలో 6 మంది మేము దున్ని సేద్యం చేస్తామంటే ఇక అడుగుతాడు. ఇక రకరకాలుగా వంట చేసేసి బాగా తినేసి మీరు చదువుకుంటే డ్యూటీ వస్తే చక్కటి పంట వచ్చా. అవును, అందుకే వాళ్ళ స్కూల్ నిలిపేసి వాళ్ళని తెచ్చిస్తే కర్నూలు పోకలా పోగలు ఎత్తిస్తారంట. బాగాలు పెట్టి ఇప్పుడు వేయలేదు. సినిమాలు పుస్తకాలకి అయినాము. వాడు ఇప్పుడు ఎక్కే జామలో ఉన్నాడు. నెడి జామాయి దిగినట్టు ఎత్తుతాడా వీడా? మీ అమ్మేం చేస్తే లాస్ట్ అని చెప్తున్నాను. వీనికి రకరకాల భోజనాలు, వదిలి పుస్తక, వదిలి కప్పలాలు, చెప్పేట్లు, మైసూరు పోగులు, కేసరి పోగులు, ముడ్లీలు వదిలి వసూలు ఒప్పిడిగా ఒళ్ళు పిప్పులు పిడుగా పీట పక్కన సాగుతుంది. విని ఇప్పుడు వీని పుష్పాలు నింపే అన్నీ నేర్చుకోండి. గాడి నాలేపేది వీడు. అవునా? సరే పోవడం మీ అప్పు చెత్త పోవడం పోవడం మీ పోండి మీరు ఎదురు తీసుకొచ్చాయి వాళ్ళ అమ్మనట్టు. రెడ్డి గారు వాళ్ళ అమ్మనట్టు మంచి మంచి వాళ్ళకి వస్తుంది. నీకు కాదే కరోనా ఏం చెప్పేది? నీకు 7 మంది కొడుకులన్నీ 6 మంది చేతిని చేస్తారట. 7వ వాడు పిసుకోవాలట. పోతున్నాడు నీ పెళ్ళం దగ్గర పోలే బుద్ధప్ప. 6 మంది చేతిని చేసేవాళ్ళు మాత్రం ముప్పిడి సంతి ఊరు పిల్లి ఆకారం వేస్తుంట. నీ పెళ్ళాము చిన్నోళ్ళకి మాత్రం రకాల భోజనాలు వేస్తుంట. అందుకే వాళ్ళు మట్టం తిరిగి ఏమని తెలిసిన చిన్నోడు చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే వాడి పెళ్ళాం మిడిల్ వాడు సాకుంటాడు. మాకేమవుతుంది? వాడు మా దగ్గర చేతిని చేసి మేము చేస్తాం. లేదంటే మా గోట్ మా ప్రజల బెక్కు దీనికి మన పై ఆలోచన చేయము. ఆ పరసంలో నేను పోయి చిన్నవాడు కూడా ఒక అడుగులు చేస్తున్నారు. 7 మటలు అవుతాయి. వాళ్ళు 7 మంది 7 మటలు పోతుందా ఉంటే నేను ఇంకా మటం కట్టుకోండి. మటం
బుర్ర అంటే ఏమనుకున్నావు? నా బుర్ర మీ పిల్ల ఉంది. అయ్యా